రేట్ ఎక్కువ మాట్లాడుతున్నావు ఎన్నాలేదు నీకు డబ్బులు ఇచ్చే ఈరోజు తగరపాల్సి వస్తున్నా నా డబ్బులు నాకు కావాలా. హలో, ఏంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ బిజీ వస్తుంది? వైజాగ్ చేరిపోయావా? కలిసావా తన్ని? ఇంకా కలవలేదా? అసలు అక్కడికి వచ్చాడా లేదా? తెలీదు. ఏంటి అతను ఎలా ఉంటాడో కూడా తెలియకుండా కలవడానికి ఒక్కదానివే వెళ్ళిపోయావు. నాకు భయమేస్తుంది. జాగ్రత్త, కాసేపు చూడు. మురళి రాలేదంటే నువ్వు బయలుదేరొచ్చాయి, సరేనా? హలో, ఏంటి సరేనా? సరే. వందివా మరి అంత ఎక్కువేంటి? ఎక్కడికి పోవాలి? ప్లాట్ఫామ్ మీద పడుతున్నావు. లేగు 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 వెళ్ళు. ఏంటండి ఇది? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళమంటే గుడ్లు అప్పగించి వస్తావేంట్రా? వెళ్ళు. డబ్బులు ఇచ్చేలమ్మా. సత్య సత్య సత్య, త్వరగా రావే. బస్సు వెళ్ళిపోతే ఆ జీప్ లో ఇరుక్కొని వెళ్ళాలి. దారిలో మా బేబీకి ఫోన్ కూడా చేయాలి. ఒక్క నిమిషం. పద. దారిలో కన్నయ్య దగ్గర దీపం పెట్టేసి వెళ్దాం. వచ్చాక ఎట్టుకోవచ్చు కదే, బస్సు వెళ్ళిపోద్ది. ఏం వెళ్ళదులే, నడు త్వరగా. రాత్రి మాట్లాడడానికి నా కాడ ఫోన్ ఉండద్దా ఏంటి? అంత ఇదిగా ఉంటే నువ్వే ఫోన్ కొనివు మరి. బేబీ, నేను కోటకొచ్చేస్తున్నాను షాపింగ్ కి. లైనింగ్ క్లాత్ కోసం పక్కూరు వెళ్తున్నాను. నేను వచ్చే వరకు బుజ్జి జాగ్రత్త. కోవా కంటే జిలేబీ బాగుంటది, నాకు అదే ఇష్టం. ఇప్పుడు వెళ్ళిపోదా బస్సు? వెళ్ళినడుక నడుస్తున్నావు. బేబీ, నేను తర్వాత చేస్తాను, రావే. నీకొకడు ఉంటే తెలుస్తుంది మధ్యలో కట్ చేయడం ఎంత కష్టమో. అబ్బాయి, నిన్నే. ఇక్కడికి కొత్తగా అద్దెకొచ్చాం అబ్బాయి. కొంచెం మావోడిని కూడా నీ ఆటోలో తీసుకెళ్ళు. కావాలంటే అందరూ ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఎత్తాలే. కుదరదండి, ఇప్పటికే ఫుల్ అయిపోయారు. అరే, ఇంతమందిని ఎక్కించుకున్నావు, ఈడొక్కడు మాత్రం ఎక్కువయ్యాడా? ఎక్కువేనండి. ఇక్కడ ఆడాడు అనుకోండి, ఈ కారో బైకో పక్క నుంచి వెళ్తే ఈడేళ్ళు అది ఎక్కేస్తాడు. కాస్తైనా ఆశ లేకపోతే ఎలా బతుకుతావయ్యా? ఆశ ఎక్కువైతే ఆటో పల్టి కొట్టేస్తుందండి. ఆటో వాళ్ళందరినీ ఇలాగుంటే పేరెంట్స్ కి ఏ టెన్షన్ ఉండదు మురళి. టాటా.
హలో ఇదిగో మురళి హాస్పిటల్కి వెళ్ళాలి 10 రమ్మన్నాను గుర్తుంది కదా. అబ్బా రిమైండర్ పెట్టుకున్నానండి, మీ ఇంటికి వచ్చేస్తున్నాను. పెట్టేయండి ఫోన్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే మస్తీ మేఘన. ఈరోజు మన టాపిక్ లవ్. అబ్బా ఎంత బోరింగ్ టాపిక్ కదా. ఏంటండి అంత మాట అన్నారు కదా, వినిపించిందిలేండి. అయినా లవ్ ఎవరికి బోర్ కొడుతుంది, ఎందుకు బోర్ కొడుతుంది చెప్పండి. ఈ సృష్టిలో పంచభూతాల్లా లవ్ కూడా కాన్స్టెంట్. కుర్తిగాడు బస్సులో పట్టాల్సిన మంది జీప్లో కూరేశాడు చూడు, చెప్పు కూడా తెగిపోయింది. సరే కన్నయ్య దగ్గరికి వెళ్ళి బుజ్జిని తెచ్చుకోవాలి, త్వరగా పదా. నీ చాదస్తామేంటే బాబు, ఊరు దాటినప్పుడల్లా ఆ బొమ్మని తీసుకెళ్లి కన్నయ్య దగ్గర ఆడతావు. ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జి అక్కడుంటే నాతో కన్నయ్య ఉన్నట్టేనని. వెళ్దామా? సత్య, మా నాన్న సూయక కాకినాడ సంబంధం కుదిరిపోయిందంటే. అవునా, ఎంత లక్కీ కదా. అదేదో కెనడా సంబంధం అన్నట్టు లక్కీ అంటావంట బాబు. మరి కాదా, కాకినాడలో బీచ్ ఉందిగా. అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు సముద్రం చూడొచ్చంటే అంతకంటే ఏం కావాలి. ఇదిగో నీకే. నేను ఊళ్ళో దిగ్గా అని సచ్చినోడికి సైరన్ ముగిస్తుందో ఏటో. ఆ బేబీ త్వరగా పదవే బాబు, మా బాబు ఇంటికి వచ్చే టైం అయింది. బేబీ నేను మా వదిన ఫోన్ నుంచి తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? నీకు కూడా ఒకడు ఉంటే తెలుస్తుంది. ఈడేమో ఫోన్ ఎట్టడు, మా బాబేమో ఫోన్ కొనడు. మీ అయ్యే నయం, అరుస్తాడు కానీ ఫోన్ అయినా కొనిచ్చాడు. ఏంటి దీని ఫోన్ అంటారా? ఇది అట్టుకొని సిటీలో తిరిగితే గ్రహాంతర వాసులు అనుకుంటారు తెలుసా. పోవే, నాకు అది లేదు కదా. అదిగో మీ ముద్దపప్పు పొద్దున్నే పౌడర్ వేసుకుని వచ్చేసినట్టున్నాడు. పాపమోలు కడయవే పడుంటాడు అలాగా. నోరు మూసుకున్నాడు. సత్యాన్ని చూడగానే గొంతు ఆడార్పిస్తే మాట్లాడేస్తున్నారా. ఇటు నుంచి ఎలాగైతే అవ్వదు కానీ బేగాల బాబులో వెళ్ళే పెట్టండి, అదే బెటర్. అలా బాబు నా మాట వింటాడంటావా? ఆ అమ్మాయిలు పేరు చూసి తెలిచేస్తారండి, కానీ వాళ్ళ బాబులే జేబులు చూస్తేగా నౌకేసారు. మీకు ఆరుటే కరెక్ట్ అంతేనంటావా? నేను చెప్తాను కదా, అంతేనండి బాబు. మా బేబీ ఫోన్ చేస్తే చెప్పవే. సరే సరే. ఎక్కడికెళ్ళవే? లైనింగ్ క్లాత్ కోసం అరకెళ్ళేసి వచ్చాను. బస్సు వచ్చి చాలాసేపు అయిందిగా. ఇవన్నీ కొనుక్కొచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది, జీప్లో వచ్చాను. పైగా ఈ వర్షం ఒకటి. ఈడొచ్చిందని ఇంట్లో పడుండు, ఎవడి కంట్లోనే పడుకో. మరి లైన్ కట్టేసి ఉన్నారు అక్కడ, నేను ఎప్పుడు రోడ్డు మీదకి వస్తానా అని. వినిపించలేనట్టుంది, పిలవమంటావా? ఎందో క్లాస్లో నేను నీలాగే ఎగిరిగిరి పడ్డాను. నాలా ఏడ్చే రోజు నీకు దూరంలో లేదు. మ్యాచ్ అయిందా? ఇది కలర్ వేరుగా ఉంది. ఈసారి నుంచి నువ్వే వెళ్ళి తెచ్చుకో. చేతి నిండా రాణిలు ఉన్నాయి గానీ లైఫ్ లోనే ఒక్క రాణి లేకుండా పోయింది మయ్య. ఒరే అనుభవంతో చెప్తున్నా, నేను పక్కన లేనంతసేపు రాని ఎప్పుడు వచ్చుద్దా అని ఉంటది. వచ్చిన తర్వాత దీని అమ్మాయి ఇది ఎప్పుడు వెళ్ళిపోద్దా అని ఉంటది. ఇదిగో మాయ, మరి నాకు అనుభవం కావాలి కదేటి ఇంకోటికి చెప్పడానికి. ఆడికి రాణి కావాలంట. నాకు సెలికెత్తాను. ఓకే రారామురళి, ఓ పూలేద్దాం. లేదన్నా, బేరం ఉంది. ఒరే ఒక పూలు కానీ గెలిచినావు అనుకో, 4 రోజులు ఆటో తోలకలే తెలిసినా. అలా వచ్చింది అలాగే పోతుందన్నా, ఓపిక ఉంది కదా, కష్టపడతాను. నువ్వు మంచోళ్ళతో డిస్కషన్లు ఎట్టగరా, మనల్ని చెడగొడతారు. నువ్వు పోసుకో. ఏటో అంత ఖాళీది. అయిపోయిందా? వచ్చేస్తున్నాను. సరేనా, వెళ్ళొస్తాను. కానీ మాటగా మాటరా, ఈ మురళిగాడు మన ఊరు వచ్చింది మొన్న ఈ మధ్య అయినా అందరికి తల్లో నాలుగు అయిపోయాడు. కుర్రాడు అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారు, పేరు చెప్తే పైసా రాలదు. నవ్వకు, ఆ మీరులో నువ్వు కూడా ఉన్నావు. అరే ఇంకో ఆపట్రా. ఏటా దూకుడు? సత్య కోసం మాయా.
ఏంటే చేతిలో? కెమెరా ఫోన్. అదే ఎందుకనే? ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెడతారని. క్లాస్ పుస్తకాలు ఎలగబెట్టలేరు కానీ మీకు పేజ్ పుస్తకాలు అవసరమా? ఆ ఫోన్ ఇటు ఇచ్చే. ఏంటి మరి నీ చాదస్తం కాకపోతేను? 21వ శతాబ్దంలో ప్రపంచం సంకనా పోద్దని బెమ్మం గారు చెప్పారు. ఈయన ఉంటావుగా. ఇప్పుడు ఏం అవ్వలేదు కదా. ఆల్రెడీ నాకేసిందే. ఇదిగో దీనివల్ల. సత్య సత్య మా వదిన్నడి కెమెరా ఫోన్ అట్టుకొచ్చానే. ఏది? ఎక్కడ? కుమంకడ్ మీ బాబు లాగేసుకున్నాడు. సర్లే ఒక్క నిమిషం. ఇచ్చుడు. ఏంటి ఇది? 7,000 ఇంకో 5,000 దాస్తే ఫోన్ కొనేసుకోవచ్చు. అప్పుడు నీ ఫోన్ నాకు ఇస్తావా? చూద్దాంలే. సర్లే కానీ మీ బాబుని అడిగిన ఫోన్ ఇప్పించవే. మా వదిన గోల్ ఎట్టొస్తుంది. ఏంటి బ్రదర్, నా వాయిస్ బాగుందా? కొత్త విషయం అయినా చెప్పు బాస్. ఇప్పటికీ అరే మురళి, చెప్పిన వాళ్ళలో ఎప్పుడు ఈ ఎఫ్ఎం గోలేంట్రా బాబు? ఇంతకీ పెళ్లి గట్ట అయిందా? లేదన్నా. నన్ను చూడమంటావు ఏంటి? కళ్ళు చెదిరిపోయి గుంటలు ఉంటారు మా సందులో. అమ్మాయి అంటే కన్ను ముక్కు కాదన్నా, గొంతు. మాటింటే మంచిని చూడాలనిపించాలి, మాట్లాడుతుంటే పాటింటున్నట్టుండాలి. నీ పద్ధతులే కాదు, నీ ఆలోచనలు కూడా చిత్రంగా ఉన్నారు బాబు. అమ్మా అమ్మా, నా ఫోన్ ఎక్కడుందో చూసావా? నాకేం తెలుసు ఎక్కడ పెట్టావు? అబ్బా, అందరికి నా ఫోనే కావాలి. కాస్త మిషన్ ఆప్ ఎక్కడుందో చూడమ్మా, లేట్ అవుతుంది. లేట్ అవుతుందా? ఎక్కడికి వెళ్తున్నావే? గోకులాష్టమి కదా, కిట్టేకి నైవేద్యం పెట్టొస్తా. గుడ్లేని దేవుడికి పూజలు నైవేద్యాలేంటో విగ్రహమే కదా, తీసుకొచ్చి ఇంట్లో పెట్టేచ్చు కదా. గుడికి బడికి మనమే వెళ్ళాలి, ఇంటికి తెచ్చేసుకోకూడదు. అబ్బో, చదువు అప్పలేదు కానీ సూతులకి ఏం తక్కువ లేదు. ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతావేంటి? ఇక్కడెవరు పెట్టారు? ఆ దయ్యం పెట్టుంటారు. సత్య, ఆ ఉమా ఆద్యాకి ఇవ్వలేదే, ఒకసారి ఫోన్ చేసి కొలతలు అడగవా? అన్నిటికీ నేనేనా? ఉమక్క 34, 36, 30 కొలతలు కరెక్టేనా? ఏమన్నా మారాయా? హలో, ఎవరండి? కొలతలేంటి? ఉమక్క లేదా? ఆవిడెవరండి? నా పేరు 7, 3, 6. ఓ 6, 3 నొక్కానా? సరిగ్గా చూసి చావచ్చుగా, యథా కంగారు. ఉమక్క, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ బిజీగా ఉంది. వాయిస్ SMS పంపేందుకు. బేగా నడవే. ఎందుకే తొందర? కన్నయ్య ఎటో వెళ్ళలే. కన్నయ్య వెళ్ళడు, కానీ మీ అన్నయ్య కాలు తొక్కేసుకుంటాడు. అన్నయ్య ఎవడే? అది ఏంటి మెలకలు తిరుగుతున్నావు? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకో చూద్దాం. గుడికే కదా? కాదే, నేను మా బేబీని కలుద్దామని వచ్చా. అంటే నేను ఇప్పుడు ఒకదాన్ని వెళ్ళాలా? దీని బదులు శుభ్రంగా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మొగ్గు కొడుకుని రావచ్చు కదండి. ఓరి అబ్బా, కడుక్కున్నాను రా. పాప దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాత్రం కేరింగ్ ఉంటారు తమ్ముడు. ఒరే తమ్ముడు, నువ్వు మహేష్ గారి దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి రాపో. అలాగే. అసలు ఈడెక్కడ దొరికాడే నీకు? అబ్బా, దిష్టి పెట్టకే. ఈ అందం కోసం నువ్వు ఇంతలా తయారై రావాలా? పోవే, నాకు ఈడైనా ఉన్నాడు, నీకెవడూ లేడు కదా. బేబీ. ఎవరు? మీ ఫ్రెండా? పేరేటి? సొంగ దుడుచుకో, చెల్లవుద్ది. ఏంటి బేబీ ఎండలో తిరుగుతున్నావేటి? కలర్ తగ్గినట్టున్నావే. ఇప్పుడే మా ఫ్రెండ్ని చూసావుగా, అలాగే అనిపిస్తుంది. మీదే చెయ్యేస్తావేటి? ఉత్త సేటే ముద్దు కూడా ఎడతా. అసలే ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏటి ఎదవేశాలు? నా దగ్గర కుదిరితే అనుకుంటున్నావు? ముందు జరుగు, దూరం జరుగు. ఇప్పుడు మాట్లాడు, ఏం మాట్లాడాలన్నా. ఇలా మాట్లాడుకోవడానికి ఇంత దూరం రావడం దేనికి? ఫోన్లోనే మాట్లాడుకోవచ్చు కదా. గట్టిగా తగిలిందో బేబీ? కొడితే తగలదేటి మరి. చూడు ఎలా కమిలిపోయిందో. కమిలిపోయిందేమో మరి, కానీ నీ కలర్లో తెలియట్లేదు. పెద్దదానికే బేబీ ఉన్నాడని తెగరొచ్చిపోతుంది. నాకొకడు దొరకపోడా ఏంటి? అప్పుడు చెప్తా దాని సంగతి. దొరుకుతాడు కదా, వాడిని నాకు చూపిస్తావు కదా.
హలో. ఏంటండి కొలతలు సరిపోయా? అయ్యో సారీ అండి, కంగారులో చూసుకోకుండా మీకు చేశాను. పర్లేదండి, మీ గొంతు బాగుంది. మీ పేరు తెలుసుకోవచ్చా? గొంతు బాగుందంట, మాట్లాడేది అమ్మాయి అయితే చాలు. సరే కన్నయ్య, నేను వెళ్తున్నా. చెప్పింది గుర్తుంది కదా, మా వాడిని త్వరగా చూపించు నాకు. రే 12 నంబర్ స్పానర్ ఇవ్వు. ఆ పక్క చూడండి సరే. రే, మనకు అన్ని మిల్లులున్నాయి కదరా, అవి చూసుకోకుండా కొత్తగా ఈ బట్టలు కొట్టేంట్రా? సత్తమ్మ మిల్లుకి రాదు కదండి. నువ్వు ఆ వినపడింది. ఒక్కగానొక్క కొడుకువి నువ్వు. నువ్వేం చేస్తున్నావో ఎవరిని చూస్తున్నావో అంత తెలియకుండా ఏం లేను. ప్రేమించాలంటే పిల్ల అందంగా ఉంటే చాలు, పెళ్లి చేసుకోవాలంటే అంతస్తు కూడా ఉండాలి. అన్నా 199 రీఛార్జ్ చేయండి. చేస్తా, నంబర్ చెప్పు. 9 అన్న 99 రీఛార్జ్ కొంచెం అర్జెంట్ అన్నా. ముందు ఒకటి చేసిండు అన్న. నంబర్ చెప్పమ్మా. ఒరే నువ్వు ప్యాక్ ఆడుతున్నావా చదరంగం ఆడుతున్నావరా? రౌండ్ రౌండ్కి ఎంతసేపు చేస్తున్నావు? ఏటే ఇలాగ ఆడుతుంటేనే నిన్న నా దగ్గర 1500 దొబ్బేసావు. ఈ రోజు దొబ్బనెత్తానేటే, మందే ఇన్నింగ్స్. నువ్వు మొక్కేస్తావా మూసేయమంటావా? నువ్వుండే డిస్టర్బెన్స్. అరే మురళి అని లేపు నువ్వు కూర్చోవచ్చు కదరా. నాకు రాదన్నా. అదేంటిరా నేను వచ్చాను జోక్ చేశా. వీడికి మాత్రం వచ్చేటి మొక్కలు చేతులు పెట్టుకుని సుక్కలు లెక్కెడుతున్నాడు సన్నాసి. ఇదిగో అమ్మాయ్య, కంగారు ఎడతా ఆడని చెప్తాను. బాబు బాబు అంత మాట అనకరా బాబు, అసలే ఆడే హ్యాండ్స్ లేక అల్లాడిపోతాం. అలాగన్నా బాగుంది. అరే ఆడు ముక్కేసి లేపా. ఆగమాయా, మీ ఇంటి పైకి కొత్త గుంట వచ్చిందంట కదా, ఊర్లో కుర్రాళ్ళందరూ ఒకటే గుసగుసా ఈ మొక్కల పక్కన దొబ్బి ఆ గుంటగలైనచ్చు కదా. అని అబ్బా నవ్వామంటే నీ గుడ్లు పీ కామినేట్ చేస్తాను అదవా. ఒరే మురళి, ఇలా ఎవ్వరి వాళ్ళ కాదు గాని ఆ గుంటను ట్రై చేయరా, పడిపోద్ది. ఆడు గుంటను చూడ్డు, వింటాడు. అదేటి మనం వీడియో చూసి ప్రేమిస్తాం కదా, ఆడు రేడియో విని ప్రేమిస్తాడు. చిత్రమైన కాలం. ఆడియో హిట్ అయ్యి వీడియో ఫట్ అయితే ఆడింట్లో ఎట్టుకుని వింటాడు. కేక్ వచ్చేసింది. అసలు ఎందుకే నీ కెమెరా ఫోను? పద్మ తెలుసు కదా, పద్మనా? చిన్నప్పుడు చీముడు ముక్కేసుకొని తిరిగేది. అది మొన్న అరకులో సెల్ ఫోన్ షాప్ కి రిబ్బన్ కటింగ్ చేసింది. ఒక్క నిమిషం. హలో. హలో, నేనండి. కాల్ చేసి కొలతలు అడిగారు కదా. పొరపాటున చేశానని చెప్పాను కదండి, మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు? అయ్యో అది కాదండి, ఒకసారి నేను చెప్పేది. ఎవరితో మాట్లాడుతున్నావే? ఎవరు లేరు నాన్న, కస్టమర్ కేర్. రే పదరా, టైం అవుతుంది. దామ్మా, ఆమె తిన్నంత నిద్ర వచ్చేసిందా నాన్న? ఇందాకేం చెప్తున్నాను? పద్మ. పద్మ అంత పాపులర్ ఎలాగైందో తెలుసా? రీల్స్ చేసి. అంటే ఇప్పుడు నువ్వు వీడియోలు చేస్తావా? అవును. అదైతే ఎవరో పాడిన పాటలకి పెదాలు కదపాలి. నేనైతే నా పాట నేనే పాడతా, దానికంటే పాపులర్ అవుతా. అవును, మా అక్క గోయా శేషల్. నోరు మూయవే కోతి, అది నిజంగానే బాగా పాడుతుంది. నువ్వు పాడవే. ఇప్పుడు ఎందుకు లేవే? పాడమంటుంటేను. అక్క అక్క పాడక్క ప్లీజ్. పాడవే. సరే. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే. యదు కుమారుడే లేని వేళలో వెతలో రగిలేని రాధ గుండెలో పాపం రాధ. పాట అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడదామా? పొడుపు కదలాట. పుట్టినప్పుడు పొడుగ్గా ఉంటుంది,
పోయినప్పుడు పుట్టిదైంది. ఏంటది? కొవ్వొత్తి. సత్య, పాటల్లోనే కాదు, నువ్వు పొడుపు కథల్లోనూ సూపరు. వదినా ఇంకోటి అడుగు. కట్ చేస్తారు కానీ తినరు. ఏంటది? కేక. నువ్వు కేకా? సత్తమ్మా, నేను ఒక పొడుపు కథ వేస్తాను, విప్పుతావా? ఏంటది? ఆడాడ కూడిన ఊరికి ఉందామా గోడి పేరు, తీపి తీపి కలిసిన ఊబిలో ఉన్నది ఉప్పని నీరు. చెప్పుకో చూద్దాం. ఏంట్రాది? ఒక్క నిమిషం తప్పండి ప్లీజ్. రే మా అక్క ఫస్ట్ వెళ్ళాలరా. ముందు నేను వచ్చి ఫోటో తీయపోతే ఫస్ట్ మీ అక్కగారు వచ్చిన సంగతి ఎవరికి తెలియదండి. ఆ కెమెరాతో సెల్ఫీ రాదా? నువ్వు కత్తిరి పొలాలు, రైస్ మిల్లులు, ఇప్పుడు కొత్తగా బట్టల వ్యాపారం. లక్ష్మీదేవిని బీరువాలో పెట్టేసుకున్నారు. మీ ఇంట్లో ఎప్పుడు కట్టేసుకుంటారో మరి. అదేనండి మన చిన్ని పెళ్లి సంగతి. మనవేదో అనేసుకుంటాం కానీ ఆ లక్ష్మీదేవి దొరకాలి కదా. బాగుంది సిన్ని, అదరగొట్టేశారు. థ్యాంక్స్ అండి. అవును సిన్ని, సూపర్గా ఉంది. ఈ రెండు తీసుకుంటా. ఇక్కడ కౌంటర్లో తీసుకో. అక్క అదివ్వా. రే కస్టమర్లు కూడా ఫోటోలు తీ. అందరిని తీసేయమంటారండి? అందరినీ ఎందుకు మెమరీ బొక్క, ఎవరిని తీయాలో చూపిస్తాను పద. అది అదిగో ఆ గులాబీ రంగు డ్రెస్ అమ్మాయి. ఫ్లాష్ ఆఫ్ చేసావా? బొమ్మ అవుతుంది కదా. నువ్వు తీ. కోప్పడకరా. ఇది బాగుంది కదా. 400. డిస్కౌంట్. అమ్మ సొమ్ము కొడుకు దానవని ఇంతింత డిస్కౌంట్లు ఇస్తే కొట్టు మూసేసుకోవాలి. ఈ మధ్య ఎవరికి బొత్తిగా తాహత్ తెలియకుండా పోతుంది. 3000 ఖరీదు చేసే చీరలమ్మే వాళ్ళకి 30 రూపాయల జాకెట్లు కుట్టే వాళ్ళకి తేడా తెలియాలి కదా. తెలియాలి కదా అక్క, తెలియాలి కదా. చీరంత ఖరీదైందని జాకెట్ వేసుకోకుండా కట్టుకోరు కదండి. ఆ ఏవీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనేది ఊరికే కాదు, ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయి ముందు. ఎవరో డబ్బులున్న తింగర్ వెధవ తగులుకుంటాడని చూడకు. పదమ్మా. ఏంటమ్మా ఇది? కడుపు మంటరా? ఏంటి ఏంటండి అంతకారంగా ఉన్నారు? మండుతుంది మరి. ఏమైంది? చిన్ని వాళ్ళమ్మ ఏమనుకుంటుంది? డబ్బుంటే ఎంత మాట పడితే అంత మాట అనొచ్చా? తనకే డబ్బులున్నాయని పెద్ద. వయసు పెరిగితే సరిపోతుందా? ఎవరేమన్నారో తెలియదు కానీ ఈ కోపమంతా అక్కడ చూపించుకుని ఎక్కడ చెప్తున్నా చూసారా? ఈ పద్ధతి ఎన్ని డబ్బులున్నా రాదండి. అవును, ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? ఆనందం ఎక్కడైనా చూపించేస్తాం కానీ కోపం కావాల్సిన దగ్గరే చూపిస్తామంట మా అమ్మ చెప్పేది. అవునా? సరేలే. ఇంతకెందుకు కాల్ చేసావు? వెనెలా ఆ పొడుపు కథకి ఆన్సర్ అదే కదండి. దీంతో కలిపి 30 చెత్తాన్సర్లు చెప్పావు. ఓ ఇది కూడా కాదా? ఫోన్లేండి, రాంగ్ అనేది నా హ్యాపీనే. అదేంటి? రైట్ ఆన్సర్ చెప్పేస్తే మళ్ళీ మీకు కాల్ చేయడానికి ఏం కారణం ఉండదు కదండి. వీటికేం తక్కువ లేదు. ఏయ్ నాటీ నవ్య, రీల్స్లో అంత నాటీగా ఉంటావు కానీ ఇప్పుడేంటమ్మా మరి ఎంత బిల్డప్ కొడుతున్నావు? నా ఫేవరెట్ రీల్ ఇది చూడరా. నేను ముసలి అయ్యేదాకా లేట్ చేయకు మరి, సరేనా?
ఈ టైంలో బస్సులేం రావు. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? రే ఆటో నేను వాళ్ళు పిలిచారా? ఆటో కదన్నా, పిలిచేదాకా చూడకూడదు. వాళ్ళు ఎక్కుతారో లేదని తెలుసుకోవాలి. ఏంట్రా ఎక్స్ట్రాలా? కోస్తే ఇప్పుడే ముసపడిపోతావు. వెళ్దామా? థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా ఆటో కావాలంటే ఫోన్ చేయండి, వెనకాల నెంబర్ ఉంది. ఓకే. నేను రోజు హోంవర్క్ స్కూల్లోనే రాస్తాను. మరి నువ్వు? నేను ఇంట్లోనే చేస్తాను. ఇక్కడే ఆపు. ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే. నేను వెళ్ళిపోతాను. బాయ్. సరే మిల్లో కలుస్తాను రా. సరేరా. ఏమైందయ్యా పిల్లలు అలా కొట్టి చంపేస్తున్నావు? ఏంటైనదా? దాన్ని అడిగో. ఎవడాడు సైకిల్ మీద తిప్పేస్తాడు? ఎవడో నువ్వు ఆగు. ఏమే 10th క్లాస్ అన్నయ్యమ్మ. కాల్ లాగ్నాను తను సైకిల్ మీద వచ్చానమ్మా. తప్పు కది. ఎవరో తెలియనపోతే అలా సైకిల్ ఎక్కి వచ్చేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారా? నాకు సైకిల్ కొనిమ్మని చెప్పాను కదమ్మా. రోజు 10 కిలోమీటర్లు నడుస్తుంటే కాళ్ళు నొప్పి వస్తున్నాయమ్మా. సైకిల్ ఎంత ఉంటది? ఎంతన్నా అప్పు చేయాల్సిందే. అమ్మా. ఏంటే ఇది? నాన్నకిచ్చి దానికి సైకిల్ కొనివ్వను. నువ్వు ఫోన్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు కదే. తొందర ఏం లేదు, తర్వాత కొనుక్కోవచ్చు. అబ్బా ఎన్ని ఫైట్లున్నాయా బాబు. నేను అందుకే ఎన్టీఆర్ సినిమాకి రాననేది. ఛా, మీ మహేష్ బాబు సినిమాల్లో అసలు ఫైటింగ్లే ఉండవు. మరి ఉంటాయి. మా ఓడి సినిమాలో స్టోరీ మధ్యలో ఫైట్లు ఉంటాయి. మీ ఓడి సినిమాలోనే ఫైట్ల మధ్యలో స్టోరీని ఎత్తుక్కోవాలి. ఓవే, మా డాన్సులు చూసి కుళ్ళు మీకు. పోలీసులు ఉన్నారు, షర్ట్ వేసుకో. సరే వెళ్ళు. ఏరా ప్యాసింజర్లా? సిస్టర్ సార్. ఈ టైంలో ఎక్కడి నుంచి? సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నాను సార్. పేపర్లు అన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. వెళ్ళు. వాడి చూపులు చూసావా? గుడ్లో గుబల. అయినా నిన్న అనాలి, వద్దంటే సెకండ్ షోకి వెళ్దామన్నావు. ఈ టైంలో అమ్మాయిలు బయటకు వస్తే అలానే చూస్తారు. ఈ టైంలో అమ్మాయిలు బయట తిరగకూడదంటే సెకండ్ షోలు అబ్బాయిలకు మాత్రం వేసేవాళ్ళు కదా. అయినా అమ్మాయి అబ్బాయి తేడాలేంటి? మనకు నచ్చినట్టు ఉండాలి కానీ. ఇదిగో బాబాయ్, అమ్మాయిలు ఉండే ఇల్లు. అయినా ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా. ఆరు బయట అలవాటు అయిపోయింది అబ్బాయి. అక్క అక్క ఒకసారి రా అక్క. ఏంటి? నీకు చూపిస్తా రా అక్క. ఎక్కడికి? ఏంటో చెప్పవే. రా చెప్తా. మిమ్మల్ని అడిగేది. ఈ పని అయ్యాక బట్టలు పిండు. మీ అత్తగారికి అన్నాపరేషన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తారే? నువ్వు కూడా రా అక్క. నువ్వెక్కడికే? పని మాట మానేసి పరిగెడతావేంటే? కాళ్ళు ఎరగొడతా నీకు. చూసావా? చెప్తుంటే చెవినేసుకోదు. భలేగుంది కదక్క. బానే ఉందిలే. అంత సైజ్ ఫోటో ఎడితే ఎవరైనా అందంగానే కనబడతారు. ఏటక్క, మా అక్కని చూస్తే కుళ్ళొస్తుందా? ఎందుకే కుళ్ళు? సత్య బోర్డు ఆడుతున్నాడని చెప్పాడా నీకు? అయితే మీ బాబుని అడుగుంటాడేమోలే. చూడువే.
ఏంట్రా అది? గుండె లోపల ఉంటే నీకు కనిపించట్లేదు కదా, అందుకే బోర్డు మీద పెట్టాను. మైదానం కార్తీ. నువ్వు సచిన్ ఇష్టపడుతున్నావని మీ మామ చెప్పాడు. నిన్ను కాదంటానికి కారణాలు ఏమంటాయి చిన్ని? మీ అమ్మ నీ మాట కాదందనే నమ్మకం ఉంటారండి. మాట్లాడుకుందాం. లేనోళ్ళం కదా బాబు. మనసు పడేది నువ్వైనా మాట పడాల్సింది మేము. చూడకు బేబీ, సిగ్గేస్తుంది. కనీసం చూడ్డానికి కూడా లేకపోతే ఇంకెందుకు కలవడం? ఏటా ఆకలి చూపులు తినేస్తావా ఏటి? ఏం చేస్తున్నావు ఫండు? టైం 12 అవుతుందిరా. నీతో చెప్పరా. పర్లేదా? స్ప్రే కాదురా, మోంగల్ కూడా మర్చిపోయినా పర్లేదు, అంత గ్యాప్ ఉంది ఇక్కడ. ఏటి బేబీ, మేము పక్కనే ఉంటే పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నావు. పక్కనే ఉన్నావా? కిలోమీటర్ గ్యాప్ ఉంది మన మధ్య. ఏటి ఏదో అంటున్నావు? కనీసం నేను మాట్లాడేది కూడా వినపట్లేదు దేనికి. ఈ మాత్రం దానికి బైక్ వేసుకొని ఎంత దూరం ఎందుకు రావడం? పెట్రోల్ డబ్బులు బొక్క. సరే బేబీ, ఇంకల్తో ఇంకాసేపు ఉంటే దర్చలా ఉంది. మళ్ళీ ఆదివారం కలుస్తామే, ఇలాగే బోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు సరదాగా. మళ్ళీ ఆదివారం సరదాగా. ఏటో హలో, ఇంకెంతసేపు అనియా? సరసంగా బుద్ధిగా టైం తెలియకుండా పోతుంది నీకు. చిట్టినమ్మ బతుకు. ఎంతసేపే? సారీనే, రేపు నీకు ఒకటి వస్తే నేను కూడా ఇలాగే తోడొస్తాలే. ఉండవే ఒక్క నిమిషం. ఏంటి తెలిసిందా పొడుపు కథకు ఆన్సర్? నీకిదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు తప్పైతే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయని చెప్తున్నా. హలో, నేను మురళి చెల్లెల్ని. మా అన్నయ్య ఎప్పుడూ నీ గురించే మాట్లాడతాడు. మాకు నీ గురించి అంతా తెలుసు. అయ్యో, మీరు అనుకునేట్టేం లేదండి. ఏదో రాంగ్ నెంబర్కి కాల్ చేస్తే ఆ తర్వాత ఎప్పుడు నా అంతటా నేను కాల్ చేయలేదండి. ఎందుకు చేయట్లేదు? నువ్వు ఫోన్ చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు. మాకోసమే వాడు పగలు రాత్రి కష్టపడి ఆటో నడుపుతున్నాడు. చెప్పాడో లేదో గానీ నువ్వంటే వాడికి చాలా ఇష్టం. ఫోన్ ఇస్తావా? మళ్ళీ చేస్తాం. మేము ఫోన్ చేసినట్టు వాడికి చెప్పొద్దు. ఒకసారి ఒక్క నిమిషం. నువ్వు వాడికి ఫోన్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? ఏంటి అక్కడే ఉన్నావు? రా త్వరగా. ఎవరితో మాట్లాడుతున్నావే? ఈ మధ్య ఫోన్ అడిగినా ఇవ్వట్లేదు. ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడుతూనే ఉంటున్నావు. ఏంటి మ్యాటర్? కన్నయ్య, నువ్వు చెప్పు, చేయాలా వద్దా? నువ్వు ఒకటివి, అన్నిటికీ నవ్వుతావు. ఏంటండి, మళ్ళీ రాంగ్ నెంబర్ చేశారా? లేదులే, నీకే చేశా. అబ్బో, ఇవాళ వర్షం పడుతుందేమో. చెప్పండి మురళి గారు, ఇంకేంటి సంగతులు? నా పేరు ఎలా తెలిసింది? నీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసింది? నువ్వెవరో, ఏం చేస్తావో అన్నీ తెలుసు. సరే, ఎక్కడున్నా? హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కా? ఏమైంది? నీకు అన్నీ తెలుసు కదా, ఇది తెలీదా? మీ అక్కి చెప్పలేదు మరి. ఓ, మా అక్కతో మాట్లాడావా? మురళి, ఒక నిమిషం లైన్లో ఉండు. డాక్టర్ ఇంకో 2 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అన్నారు. సరే. డబ్బులు పర్లేదు, తర్వాత ఇవ్వండి. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. సరే. హలో, ఏంటి ఫ్రీ సర్వీసా? అప్పుడప్పుడు. ఇంకేం చెప్పింది? అంతే చెప్పారు, కానీ వాళ్ళేమనుకు. ఏంటి అప్పుడే వాళ్ళకి సపోర్టా? అదేం లేదు. సరే అయితే బాయ్. హలో హలో, మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తావు? చేయాలనిపించినప్పుడు. అదే, చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది? చేసినప్పుడు చేస్తాలే, కట్ చేస్తున్నా. నీ నెంబర్కి నేను కాల్ చేయడమే తప్ప నువ్వు తిరిగి చేస్తావని ఆశపోయింది. అందుకే రాక వచ్చిన కాల్ కట్ చేయలేకపోతున్నాను. ఇంకోసారి చేయాలంటే ఇప్పుడు కాల్ కట్ చేయాలిగా. మా ఊళ్ళో మూదమాంబ జాతర ఉంది, వస్తావా? జాతరకు రాను, నేను చూడడానికైతే వస్తాను.
ప్లీజ్ ఒకసారి లోపలికి రా అన్న. మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అమ్మా అన్న, అన్న కొంచెం తొందరగా తీసుకెళ్ళండి అన్న. హలో, పడుకున్నావా? సారీ, నీ దగ్గరికి బయలుదేరాను, కానీ మధ్యలో ఒక హాస్పిటల్ కేసు మనం లాక్ అయ్యాను. చాలా ఆశపడ్డాను నువ్వు వస్తావని. సరేలే, నాదేముంది. అలా అంటావేంటి? అవును, ఏదో చెప్పాలని మెసేజ్ చేసావు, ఏంటిది? పొద్దున చెప్తాలే. సరే. ఏం చేయాలో తెలియట్లేదు. నాకు భయంగా ఉంది. సడన్ గా పెళ్లి చూపులు అంటున్నారు. నాకు ఇష్టం లేదని చెప్పాలని ఉంది, కానీ నాన్నతో చెప్పలేను. సత్య, ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి కూర్చో, చూసినంత మాత్రం అయిపోదు కదా. మొన్న కొట్లో అంత రాద్దాంతం చేసిందన్నావు, ఇప్పుడు ఒప్పుకుంటుందంటావా? నాకేం తెలుసు, తౌటినేడు చెప్పాడు వచ్చేస్తున్నామని. అదిగో వాళ్ళు వచ్చేసారు. నేను చూడు ఎలా ఉన్నాను. అప్పుడే వచ్చేసారా? నమస్కారం. నమస్కారం. సత్య రెడీయా? ఏంటవా? మరుగుతుంది. ఆవిడ మొహం చూస్తుంటే అసలు ఇష్టం ఉన్నట్టే లేదు. మన అమ్మాయి పేరు చెప్పగానే చిన్ని మొహం చూడవలసింది నువ్వు. వెలిగిపోయింది అంతే. సత్యకి చిన్నికి మధ్య ఏమైనా ఉందంటావా? ఏమనున్నా మనకు తెలియనట్టే ఉందా? తీసుకోట. ఇవన్నీ ఏవద్దు. మీ ఇల్లు దగ్గర కూలీ పనుంది. మీ ఇల్లు పక్కనే అంటే నీకు చెప్పడానికి వచ్చాను. కూలీ డబ్బులు ఇచ్చేసిరా. ఇవన్నీ కొన్నాక ఈ పూట తినడానికి ఉన్నాయో లేవు. నేను రాకపోతే మీ మిల్లులో పని ఆగిపోద్ది, కానీ మీరు నాకు పని ఇవ్వకపోయినా మా ఇల్లు మాత్రం బాగానే గడుచుద్దులండి. ఎక్కడ ఓకే అంటతోని భయపడి చచ్చాను. ఏమంటున్నావే? పిచ్చెక్కిందా? పిచ్చి కాదు, ప్రేమ. చూడకుండా ప్రేమేంటి? నీకు అర్థం కావట్లేదు గానీ ఇది పిచ్చే. నిన్ను చూడంగానే పారిపోయారంటే అంత భయంకరంగా ఉంటావా? హలో బాబు, మా ఊళ్ళో నా ఫోటోతో హోర్డింగ్ కూడా పెట్టారు తెలుసా? అవునా? నిజంగా అంత అందంగా ఉంటావా? కాదు, ఎత్తుపళ్ళు సప్పడి ముక్కు సరి చేస్తామని చూపించడానికి నా ఫోటో పెట్టుకున్నారు. అదేం కాదులే, అందంగా ఉంటావని అర్థమవుతుంది. ఒక ఫోటో పంపొచ్చు కదా. డైరెక్ట్ గా చూడమంటే నువ్వే కదా సోషల్ సర్వీస్ చేస్తూ రాలేదు. సరే, ఈసారి తప్పకుండా వస్తాను. ఎక్కడ రావాలో చెప్పు. నువ్వు కాదు, నేనే వస్తా. ఈ సంబంధం తప్పిపోతే ఇస్కాన్ టెంపుల్కి వస్తానని కన్నీకి మొక్కుకున్నా. అవును, ఒకటి అడుగుతాను చెప్పు. ఆ చిన్నికి డబ్బుంది, ఆస్తుంది, మరి ఎందుకు వద్దంటున్నావు? నీకు తెలీదా? చెప్పు. తనకేమున్నాయో నాకు అనవసరం. నాకు నీతో ఉండాలనుంది. ఎందుకంత ఇష్టం? నేనంటే నీకు ఇష్టం, అది నాకు ఇష్టం. సరే, వైజాగ్ ఎప్పుడు వస్తావు మరి? తొందరలోనే వస్తా. బీచ్ చూపిస్తావా మరి? అదేంటి, బీచ్ ఎప్పుడు చూడలేదా? ఎప్పుడో చిన్నప్పుడు చూసా. బీచ్ అంటే పిచ్చి నాకు. మరి నేనంటే? రేముత్తు, ఇందాకే చెప్పా కదా. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. వేరే ఉంది. ఏంటి, కోపం వచ్చిందా? అదేం లేదు, పడుకునే ముందు చేస్తానులే. సరే, బీచ్ చూపిస్తావా లేదా? బీచ్ ఒకటే ఏంటి, సిటీ మొత్తం చూపిస్తాను. సరేనా? అమ్మా వస్తున్నా. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ చేస్తా. హలో హలో సత్య. బాయ్. ఆ పిల్లనొత్తన్నానని అలిగే అన్నం మానేస్తావనుకున్నా. కొత్త భీమా? మన పొలంలోవే.
అమ్మా మనకింత పెద్ద ఇల్లు, అన్ని మిల్లులు పొలాలు ఉన్నాయి కదా, ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకంటావేంట్రా? అన్నీ నీకోసమే. నువ్వెప్పుడూ కష్టపడకుండా సంతోషంగా ఉండాలని. నా సంతోషం వీటన్నిటిలో లేదమ్మా. దానికి ఒక పేరుంది, సత్య. నువ్వు వద్దంటే సత్య నాకు వద్దమ్మా. కానీ తను లేకపోతే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. మళ్ళీ మీ అక్క మాట మార్చేది కదా. మా అక్క మాట కరికే గాని ఓసారి మాటిస్తే నోట్ రాసి ఇచ్చేసినట్టే. అయితే సరే. ఈ కూతురు చాలా అదృష్టవంతురాలండి తాతారావు గారే. వస్తాం మరి. ఉంటానండి. తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివే. బంగారం లాంటి సంబంధం కుదిరింది. ఈ రోజు నుంచి నాకెన్ని పనులు. హలో సత్య, ఉన్నావా? మాట్లాడవేంటి? చిన్ని వాళ్ళ అమ్మని ఒప్పించాడు, నిశ్చితార్థం పెట్టుకుందామన్నారు. మరి నువ్వేమన్నావు? నన్నెవరు అడిగారు? వాళ్ళే మాట్లాడేసుకున్నారు. మురళి, మనం కలవాలి, టైం లేదు. ఎక్కడ కలుద్దాం? నువ్వు ఇక్కడికి వస్తావా? అక్కడ మన ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఏదోటి చేయి మురళి. సరే, నువ్వు కంగారు పడుకు, అంతా మనం అనుకున్నట్టే అవుతుంది. ఏం చేయాలో ఆలోచించి నేను కాల్ చేస్తాను, సరేనా? సరే. రేపటి నుంచి పని మొదలెడతావా? రేపటితో కాకరవలసిన పని అయిపోతుంది. ఎల్లుండి నుంచి మొదలెడతాను. ఇదిగో 2000 భయానా. రమ్ములకైతే దళంగా అయ్యి 4 రోజులు ఉండాలా. అమ్మాయిలు తోడు లేకుండా ఆటో ఎక్కడానికే భయపడతారు. అలాంటిది నువ్వు ముక్కు ముక్కని తెలియని ఆటో వాడితో కలిసి బతికేస్తా అంటున్నావు. ఆడి నంబర్ డిలీట్ చేసి చిన్నిని పెళ్లి చేసుకోవే, హ్యాపీగా ఉంటావు. ప్రేమిస్తున్నానే. నీకు పిచ్చెక్కిందే? అవును, పిచ్చే. తన గొంతు వినకపోతే నిద్ర కూడా పట్టట్లేదు నాకు. సత్య, వద్దే. ఫోన్ చేస్తే సరిపోద్దిగా, వెళ్ళి పిలవాలంటావా? దగ్గర వాళ్ళని కూడా ఫోన్లో పిలుస్తావా? నిశ్చితార్థమేగా, పెళ్లి పిలుపులకి ఎలాగో డైరెక్ట్గా వెళ్ళాలి కదా. ఏం చేయాలో నాకు తెలుసు కానీ పిల్లలేరి రెడీ అయ్యారా? సత్య, సత్య. నాన్న, నేను రెడీ నాన్న. నాకు ఒంట్లో బాగాలేదు నాన్న, మీరు వెళ్ళేసి రండి. దివ్యా, నువ్వు అక్కకు తోడుండమ్మా. అమ్మా, నేను కూడా మీతో వస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, చిట్టిని చూడాలని ఉంది. ప్లీజ్ అమ్మా. దాన్ని తీసుకెళ్ళండి నాన్న, నాకు తోడుగా లక్ష్మి ఉంటుంది. సరే అయితే మరి జాగ్రత్త. ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తాం. సరే పద. రండి రండి రండి. వంటింట్లో పెరుగుంది, మజ్జిగ కలుపుకొని తాగు. అల్లుడు గారికి చెప్తే కారు పంపించేవాళ్ళు కదా. ఇంకా లగ్గాలు ఎట్టుకోలేదు కానీ అప్పుడే నీ కోరికలు కార్లు ఎక్కేసాయి. పదవే. నువ్వు తేలిగ్గా చెప్పేస్తున్నావు, కానీ నాకు చాలా గుండెదడగా ఉంది. లక్ష్మి వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తాను. పదే తిన్నాం. పచ్చడేనా? నిన్నే పచ్చడేనా? వద్దు. ఇదిగో, ఇదేసుకో. రే వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్? ఎందుకే? మురళిని కలవడానికి. అమ్మో, మా అమ్మ అడిగితే ఏం చెప్పాలే? వద్దే, నా మాట వినవే. సత్య. హలో సత్య. సత్య, కరెంటు పోయింది. నాకు భయం వేస్తుంది. నాకు టెన్షన్లో నిద్ర రావట్లేదు. పొద్దున్నే బస్ స్టాండ్కి వచ్చేస్తావుగా? వస్తాను. 5:30కి ఫస్ట్ బస్సు, అది ఎక్కుతాను. సత్య, వచ్చి పడుకోవే, పొద్దున్న వెళ్ళాలి కదా. సరే, ఉంటాను. గుడ్ నైట్. సరే, బాయ్. నీకే చెప్పేది, వచ్చి పడుకోవే. ఫస్ట్ డే ఒక అబ్బాయి
నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు కదా. నేను వచ్చే వరకు పూజ జాగ్రత్త. హలో, నేను స్టార్ట్ అయ్యా. నువ్వు బయలుదేరావా? హలో, నాకు వినపట్లేదు, నేను డ్రైవింగ్లో ఉన్నా. ఇక్కడ బాగా వర్షం పడుతుంది, వినిపించట్లేదు అసలు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు ఇంత వర్షం పడుతుంది ఏంటి? వెళ్ళాక కాల్ చెయ్యే. ఇదిగో నీ పెందు టికెట్. టికెట్ చూసిన వర్షం సాలుగానే టికెట్ చెప్పమ్మా. వైజాగ్ టికెట్ ఇవ్వండి అన్న. వైజాగ్ 500 నోటికి బస్సులో సిల్లర్ దొరకదు, బస్ స్టాండ్లోనే ఎత్తుక్కోవాలి. వెనక అట్లా ఆటోగ్రాఫ్ పెడతాను, దిగినప్పుడు చూపించే. దూదుకొండలో ఎక్కావా? ఈరోజు తగరపోసి వస్తున్నా, నాకు కావాలా? హలో మురళి, ఏమైపోయి నువ్వు? ఫోన్ ఆన్సర్ చేయవేంటి? అసలు ఎక్కడున్నావు? వైజాగ్ వచ్చావా లేదా? ఏంటేం మాట్లాడా? నేను లేడీస్ టాయిలెట్లో ఉన్నాను. వస్తున్నావా? కట్ చేయకు, లైన్లో ఉండు. నేను బయటకు వస్తున్నా. ఎల్లో కలర్ చూడదారు వేసుకున్నా. చెప్పేది మీకే అర్థమవుతాయినమ్మా మీకు? వస్తున్నావా? మురళి, నువ్వు ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది. దాహం వేస్తుంది. పంపిస్తాను. ఆడ నువ్వు కలిపేసి వెళ్ళిపోండి. ఏమయ్యా 2 వాటర్ బాటిల్ లేవు? ఇదిగో 40 రూపాయలు. కూలింగ్ లేవా? ఒక్క నిమిషం, త్వరగా ఇవ్వు. ఇదిగో. ఎంతకంటే చల్లగా లేవా? లేవు, రాత్రి అంతా కరెంట్ లేదు. మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా? ఇదిగో కొంటే కొను, లేకపోతే లేదు. రాగి అంటే మర్యాద ఉండదు. మర్యాద 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 రౌడీవా? కొడతావా? కొడతావేంట్రా? ముసలాయాలు ఈడ
ఆర్కే ఏటి గొడవ? అవి ఏం లేదు సార్, ఏం లేదు. పోనీ ఏంటార్కే ఇది? వాడికంటే నువ్వే ఎక్కువ బాటిళ్ళు పగలగొట్టావు. కొడితే బుర్ర బొక్కడిపోతే కొట్టేట్టుకున్నాడువి కూలింగ్ పెట్టాలని తెలియదా? ఏంటి రాజు గారు ఎలా ఉన్నారు? ఓ ఆర్కే, ఏంటి ఇలాగొచ్చావు? మనం లేకుండా జాతర ఏంటి రాజు గారు? పొద్దున సోడా కొట్టుకాడు ఎవరికో గ్యాంగ్ లీడర్ సినిమా చూపించావుంటగా, ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అవును, ఆ సింహాచలం గడి బాకీ తీర్చేరా బాబు, ఆడసలే మంచోడు కాదు. జాబ్ రాగానే ఇచ్చేస్తానండి. జాగ్రత్త రోయ్, ప్రతి గొడవలోనూ తలెట్టే ఇక. ఈసారి కూడా లాగేసి మొత్తం బాగా ఇంకేట ఉంది రేయడానికి. ఏమన్నా కొట్టవేట్రా? ఏడు కొట్టేది మొత్తం కొరికాడు. మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉండు తిరిగే మాకు ఉండనియా ఉండు. ఎంతో కందులు ఇటీ అని అది అనే మెగస్టార్ మీద నాది 20. జాగ్రత్త కాదు, నువ్వు ఇచ్చింది 50 అని అయితే నా మెగస్టార్ మీద ఈసారి వచ్చింది 20. ఈసారి నాగార్జున మీద 20. అన్న పోలీసు వాళ్ళు పోలీసులు అన్న దొరికితే రేపెడతారు అన్న, వదిలేను. ఏంటి ఆర్కే, నువ్వేంటి ఇక్కడ? గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. రే ఆర్కే, ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఆ ముద్దున తినేటరా? రాత్రి జాతరలో ఫుల్ పటాసా? నీ పైనే బాగుందిరా. ఆడిందే ఆట, పాడిందే పాట. 2000 ఉన్నాయి బాబాయ్. లేవురా. పోనీబాయి లేవురా బాబు. ఉన్నాయని రాత్రి 3 ముక్కలు అట్లా పోగొట్టేశానుగా. ఒరే గోవిందు, 146 బయట కనీసం 500 ఉంటే ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి? సాయంత్రానికి ఏమైనా చేతికో తిత్తానులే. పోనీ సిగరెట్ అన్న ఉందా? పొద్దున ఇటు వచ్చాడేటి? ఇప్పుడు తాగు. ఏరా వచ్చావా? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం. నిన్నెవరితోనూ గొడవ పెట్టేసుకున్నావంట. ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయ్? ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతా ఉండు, దాన్ని ఎవడికో ఒకడికిచ్చి కట్టబెట్టేస్తారు. అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు, కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి. ఏటి వింటున్నావా? పని లేదు పాటలేదు, ఊరికే ఊరి మీద పడి తిరగడం. ఏంటో నాకు ఇది పొద్దున్నే అసలు ఈవిడ ఎక్కడ దొరుకుతున్నాడు నీకు? మా అమ్మరా రాత్రి ఏమైనా గెలిచావా? 500 వచ్చాయి. 500నా? మరి మనం పెట్టింది అంత ఏంటి? సరే ఏంటి రాత్రే మందేశాగా. నేను వస్తా. నాకు అవును, నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అయింది. జాబ్ వచ్చింది కానీ చేయను అని చెప్పేశా. అదేంటి? 20,000కి ఎవరు చేస్తారా? నెలంతా గొడ్డు చాకరీ. మంచి జీతమే కదరా. అడ్డీరిగల పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా. 2 రోజులు పని చేస్తే నెలకి 1,00,000 వచ్చే పని ఉంటుంది తెలుసా? లచ్చ ఏంటది? చైన్ స్నాచ్. అలాంటి పనులు మనం చేయలేం కదరా. డబ్బులు వస్తాయంటే ఎలాంటి పనులైనా చేస్తాను నేను.
ఆర్కే సిగరెట్. నువ్వు ముందు పనికి వెళ్ళరా. బసాపు ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి. బండెక్కు. నేను రాను. నీ చావేదో నువ్వు చావు. ఏంటిదంత కోపమే? ఫోన్ చేస్తే తీయవేంటి? జాబ్ ఇస్తే చేయనని వచ్చేసావంటగా. నాతో ఏం పని నీకు? సర్లే, ఓ 500 ఉంటే ఇవ్వు, పెట్రోల్ కొట్టించాలి. లేవు నా దగ్గర. కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా తయారైవ చూడు. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడికి వచ్చావు? చెప్పే కదా డబ్బులు కావాలని. లేవు నా దగ్గర. ఏం చేస్తున్నావు? చెయ్యొద్దులు. ఆర్కే పిల్లలు చూస్తున్నారు. చెయ్యొద్దులు. చూసి నేర్చుకుంటారులే. చెయ్యొద్దులు ఆర్కే. బానే బలీసావే, ఊరు రావట్లేదు. రే, నీకు సిగ్గు లేదలా బలవంతంగా లాక్కోడానికి? ఏం చేస్తాం మరి, కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళలేవు. అడగగానే ఏదైనా ఇచ్చేసేదానివి. నువ్వేదో ఒక జాబ్ చూసుకోకపోతే మా నాన్న నన్ను ఎవరికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. తర్వాత నీ ఇష్టం. మంచోడితే చేసేసుకో, పెళ్ళైతే వాడు మనకు అడ్డ ఏంటి? ఛీ! ఆర్కే పదవా? ఎంత? 2000. అమ్మాయిలకున్న వాల్యూ వాళ్ళు వేసుకునే నగలకి లేదన్నమాట. నాకు పోయిరా. పొద్దున్నే డబ్బులు లేవన్నా, సాయంత్రం పార్టీ ఇస్తున్నావు. నువ్వు సూపర్ అబ్బాయి. చెప్పు. రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, ప్రిపేర్ అయ్యావా? నీలాగే వాళ్ళు అడిగేవి కూడా రొటీన్ క్వశ్చన్లు, మళ్ళీ దానికోసం ప్రిపేర్ అవ్వాలా? ఏంటి తాగుతున్నావా? ఏ కంపెనీ ఇస్తావా? ఈ జాబ్ గానీ రాలేదనుకో, ఇంకా నీ మొహం కూడా చూడను. ఈ టీచర్స్ లో కష్టం బాబోయ్. రెండు మారుద్దాం అంటే ఎన్నో వేట మరి. రేయ్, ఆడు చెప్పేది ఆ అమ్మాయి గురించి. రాజశేఖర్, హలో. ఏమైంది? వచ్చిందా జాబ్? వచ్చేసింది. సాయంత్రం శాలరీ ఇస్తారంటే తీసుకొని వచ్చేస్తాను. నువ్వు పెట్టు ఫోన్, ఇంటర్వ్యూ అయ్యాక చేస్తాను. హలో. ఎవరు సార్? గర్ల్ ఫ్రెండా? కాదు, మీ చెల్లి. రామకృష్ణ. శేఖర్ కదా? అవునండి. ఇంటర్వ్యూ బాగా జరిగిందా? బాగా జరిగింది. సరే రండి, మ్యాటర్ మాట్లాడుకుందాం. ఏంటి లోనికి వచ్చినప్పుడు విషయాలు తెలీదా? సారీ, బయటికి వెళ్ళి మళ్ళీ రమ్మంటారా? అబ్బో పర్లేదే, ఎటకారం చాలా ఎక్కువగానే ఉంది. ఉద్యోగం లేదు కదా సార్. ఆహా, క్వాలిఫికేషన్ నాట్ బ్యాడ్. మరి ఇన్నాళ్ళు జాబ్ ఎందుకు రాలేదయ్యా? వచ్చింది సార్, జీతం నచ్చలేదని నో చెప్పాను. మా దగ్గర డబ్బులు బాగా వస్తాయి, అలాగే అప్లికేషన్ కూడా ఎక్కువే వస్తాయి. అంతమందిలో నీకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్ కావాలంటే మరి నువ్వు కూడా మాకు ఏదైనా ఇచ్చుకోవాలి కదా. ఏం కావాలి సార్? కోపం ఎందుకు బ్రదర్, మ్యాటర్ అర్థమైంది కదా. ఇక్కడ నెలకి 40,000 డ్రా చేయాలంటే 4 లక్షలు డిపాజిట్ చేయాలి. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. అసలు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జాబ్ కొడితే దెబ్బకి లైఫ్ సెటిల్ అంతే, తిరిగి చూసుకోక్కర్లేదు. మనీ రెడీ అయిన వెంటనే ఎనీ టైం కాల్ చేయి. ఆల్ ద బెస్ట్. ఇంకో సిగరెట్ ఉందా బ్రదర్? ఇదే లాస్ట్ బ్రదర్. షేర్ ఓకేనా మీకు? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా? అవును బ్రదర్. నిన్ను డబ్బులు అడిగాడా? అంతకంటే ఘోరం బ్రదర్.
అందమైన అమ్మాయిలు తెలిసి ఉంటే పరిచయం చేయమంటున్నారు. అమ్మాయి ఫిక్స్ అయితే జాబ్ ఫ్రీ అంట. నిజంగానా? జాబ్ కోసం ఎలాంటి ఏదో పనైనా చేస్తారా ఏంటి? కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. ఏ పడేస్తావేంటి? 15 రూపాయలు ఇడిగు. ఏట్రా పనైందా? లేదురా, 4 లక్షలు ఇస్తే జాబ్ ఇస్తారంట, లేదా అమ్మాయిల్ని సప్లై చేయాలంట. డబ్బులైతే కట్టమే కానీ మరేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నా. కానీ మంచి జాబ్ రా, సెటిల్ అయిపోవచ్చు. అలాగైతే ఓ పని చేయరా, ఇల్లా సైదులు కనగలవు, ఆడైతే నెలటాటికి కరెక్ట్. సరే. అందుబాటులో లేరు. దయచేసి కాసేపట్లో ప్రయత్నించగలరు. పరిసర ప్రాంతాలలో దేవు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్ని. ఫోన్ పడిపోయిందన్నా. ఫోన్ ఇరా. ఏమైందన్నా? నా ఫోన్ పోయిందన్నా. అన్న ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో మురళి, ఏమైపోయా నువ్వు? హలో మురళి. వినపడుతుందా? వస్తున్నావా? మురళి, నువ్వు ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది. దాహం వేసింది. బాగా ఎంట్రీ ఏంటి సార్? వెళ్ళిపోవాలి. డౌన్ ఉంది, ఏదో ఒకటి చెప్తారు మీరు. అన్న అరకు నుంచి బస్ వచ్చేసిందా? వచ్చేసింది. ఆ బస్ కండక్టర్ నేనే. ఏమైంది? ఏదైనా పోగొట్టుకున్నావా? లేదన్నా, దూదుకొండలో ఒక అమ్మాయి బస్ ఎక్కింది. 19-20 వయసు ఉంటుంది. తెల్లగా ఉంటుంది, ఆపెళ్ళేనా? ఇందాక వెళ్తుంటే చూశాను బస్సు. ఫోన్ చేయి. నా ఫోన్ పోయిందన్నా. నా ఫోన్ నుంచి. తన నెంబర్ తెలీదు. ఇంపార్టెంట్ నెంబర్ గుర్తుపెట్టకపోతే ఎలా తమ్ముడు? ఒకసారి నా నెంబర్ చేసి చూస్తాను. ఇందాక ఇక్కడే ఉండాలి బస్సు. ఇందుకు ఫోన్ కనెక్ట్ అయిందా? లేదన్నా, ఇందాక రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవడో నొక్కేసి ఉంటాడు. సరే ముందుకెళ్ళి చూద్దాం పదా ఒకసారి.
పోనీ ఆ అమ్మాయి డ్రెస్ కలర్ అన్న గుర్తుందా? అంత గమనించలేదు బాసు. బాసు అదిగో ఆపెళ్ళే ఎల్లో డ్రెస్. థ్యాంక్స్ అన్న, ఉంటా. మంచిదమ్మా. సత్య మీరు పొరపాటు పడ్డారు. ముందే చెప్దాం అనుకున్నాను. నేను ఫోన్ ఇద్దామని వచ్చాను. మురళి కదా? అవును. మీరు? నీ ఫోన్ నాకు దొరికింది. అతన్ని ఫోన్ ఎత్తేసరికి నువ్వు అనుకొని. పర్లేదు, వదిలేసి. ఇక్కడ ఊపిరాడట్లేదు, బయటికి వెళ్దామా? సరే. వచ్చాకే తెలుసా? అవునా? ఇక్కడుంటే మీ ఇంటి దగ్గరే ఉన్నట్టుందేమో. నీ నవ్వు చాలా బాగుంది. అవును, బీచ్ ఎప్పుడు చూపిస్తా నాకు? సాయంత్రం వెళ్దామా? సముద్రం ఉందో సాయంత్రం చూడాలి. ఒక సెల్ఫీ దిగుదామా? మురళి, అతను నీ ఫోన్ ఇచ్చినతనే కదా? ఫాలో అవుతున్నట్టున్నాడు. సరే వెళ్ళిపోదాం పద. మనం ఎక్కడికి వెళ్ళినా మనం వెనకాలే వస్తాడు. ఇలా కాదు. మురళి వద్దు, నా మాట కాదు. వాడు వస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటన్నా, ఏం జరుగుతుంది? అదే నేను అడుగుతున్నాను, ఏం జరుగుతుంది? మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు అన్నా? చేస్తున్నావేంట్రా, హీరోవా? అది కాదన్నా, అసలు ఎందుకు ఫాలో అవుతున్నావు మమ్మల్ని? చెయ్యి కదా. వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోదాం పద. మురళి వద్దు, పొడవద్దు. మురళి సత్య. అన్నా ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? కొట్టుకున్నారు సార్. ఇప్పుడే ఇంకోటి వెళ్ళిపోయాడండి. ఇతనే అమ్మాయిని తోసేశాడు సార్. సరేలే అమ్మా, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎవరు తమ్ముడు? నర్సీపట్నం సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చా సార్. మరి వచ్చినోడు పని చూసిన వెళ్ళిపోవాలి కానీ ఎందుకు వచ్చిన గొడవలు? వెళ్ళి పో. వెళ్ళండి మీరంతా వెళ్ళండమ్మా. ఓ సినిమా చూస్తున్నారు ఒక్కొక్కరు, వెళ్ళండి. నీకే తొందరగా ముడసండి రా, టైం అయిపోతుంది. తమ్ముడు నువ్వా? ఎలాగున్నావు? ఎప్పుడు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అక్కడే ఉండి పావుగంట వస్తున్నాను. ఇది బాగుంది కదా, బాగుంటుంది నీకు ఈ కలర్. ఏమైంది, దెబ్బ తగిలిందా? పర్లేదు, ఏం కాలేదు. ఇదోటి ఇవ్వన్నా, అలాగే నా సైజ్ టీ షర్ట్ ఉంటే చూపివా?
బాగా కొట్టేసినట్టు తమ్ముడు, బ్లడ్ కూడా వస్తుంది. ఆసుపత్రికి వెళ్దామా? అక్కర్లేదు. ఇటు వెళ్ళాడు అంటే ఎక్కు. ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? ఇందాక వేసింది, ఇప్పుడు లేదు. నువ్వు ఫోన్ పెట్టు వసు, తర్వాత చేస్తా. తమ్ముడు వాళ్ళు మిస్ అయ్యారంటావా? నా కొడుకుని కొట్టకుండా ఊరు వదిలేదు. సరే మంది వేద్దాం, పక్కనే ఉంది మనోడి బారు. అలా ఊరికే వదిలేను, నా గురించి తెలుసు కదా. ఆ లెట్టు ఎల్లుండారు, ఇక్కడిక్కడే తిరుగుతుండాలి. నేను చూసుకుంటా పద. నేను మొహం కొడుకుని వస్తాను. మనం ఫ్రెష్ అవడానికి వచ్చాం అంతే. అంతేనా? ఆ షర్ట్ తీసి ఇవ్వు, ఉతికేసిస్తా. సరే. ఎరా నీళ్ళు వచ్చినయ్యా. బాగున్నావా? బాగున్నా అన్నయ్య. ఏమైనా కావాలంటే పిలవండి అన్నయ్య, కిందనే ఉంటాను. తప్పించేసుకున్నట్టున్నాడు శత్రు. ఆయన అక్కడే శత కొట్టాల్సింది తమ్ముడు. జనాలు వచ్చేసారు, వెనకాల పోలీసులు కూడా. నువ్వు ఫ్రెష్ తిన్నాక తీసుకొస్తాను. తొందరగా వచ్చే. తలపేసుకో. సిగరెట్స్ ఉన్నాయా? ఇక్కడ లేవండి, పక్కనే షాప్ ఉంది, అక్కడ దొరుకుతాయి. సరే, నేను వెళ్ళి సిగరెట్ తెస్తా. హలో లక్ష్మి. హలో, ఏం ముద్దు ఏమైపోయావి? ఫోన్ ఎత్తవేంటి? అదో పెద్ద కథ, తర్వాత చెప్తాలే. సరే, కలిసావా తన్ని? కలిశాను. ఎలాగున్నాడు? సూపర్గా ఉన్నాడు. అవునా? పక్కనే ఉన్నాడా? లేడు, ఇప్పుడే బయటికెళ్ళాడు. బయటికా? ఎక్కడున్నావే నువ్వు? నేను లాడ్జ్లో ఉన్నాను. ఒసే, లాడ్జ్ ఏంటి? ఏం చేస్తున్నావే నువ్వు? పిచ్చిగాని పట్టిందా? అబ్బా కంగారడికే, నువ్వు అనుకునేలా ఏం కాదు. మేం పార్క్ వెళ్ళినప్పుడు బురదలో పడ్డాను, డ్రెస్ పాడైంది, మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇంకా చాలా జరిగాయిలే, కానీ అన్నీ వచ్చాక చెప్తాను. సర్లే, జాగ్రత్త. సాయంత్రం బస్కి వచ్చేసినావు కదా నువ్వు. ఇందాకే అమ్మ అడిగింది నువ్వు ఎక్కడికి వెళ్ళావని. ఏం చెప్పావు మరి? మ్యాచింగ్ జాకెట్ల కోసం అరకెళ్ళావని చెప్పాను. హలో సత్య, ఉన్నావా? హలో సత్య. లక్ష్మి, మళ్ళీ నా ఫోన్ పట్టుకెళ్ళావా? ఇక్కడే ఉన్నారు వదినా. హలో సత్య, మీరెవరు?
మురళి లేడా? ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఓ, నేను తనకు కాల్ చేస్తాను, ఉండండి. అన్న ఆటో ఎస్కే రోజుకి వస్తావా? ఎక్కడికి? ఎస్కే రోజు. సైదులు వాడిని ఇప్పుడే చూశాను. రా రా రా. డబ్బులు తర్వాత ఇస్తారా? వెళ్ళాడు చూసావా? ఈ సందులోకి వెళ్ళాడు. ఆటో వెనక శివాన్ రాసింది. అక్క నువ్వు ఎప్పుడు వచ్చావు? చాలాసేపు అయిందిలే. అవునా? అయినా ఏంటి మురళి నువ్వు? ఏమైందక్క? నీ ఫోన్ ఏమైంది? అదా ఏం చెప్పమంటావులే. అక్కతో మాట్లాడావా? ఆవిడేం మాట్లాడలేదు. తను సావిత్రి అక్క, నాకు బాగా కావాల్సిన మనిషి. ఈ లాడ్జ్ అక్కదే. చాలా అందంగా ఉంది. నీ సెలక్షన్ ఎప్పుడు సూపరే మురళి. అవును, మీ ఇద్దరు ఇవాళే కదా భోగపురం వెళ్తున్నారు? ఎక్కడికి? అక్క ఒకసారి రావా? అది కాదు మురళి, ఏమైంది? ఒకసారి బయటికి పోతే చెప్తాను. మురళి ఒకసారి రా అక్క, రా చెప్తాను. చెయ్యొదలరా. అసలు ఎందుకు వచ్చి నిన్ను కలవడానికి. మెల్లగా మాట్లాడు. వాడు నాకు ఫోన్ చేసి తొప్పేస్తున్నాడు. నేను నీకు 100 సార్లు ఫోన్ చేశాను. ఒకసారి నాట్ రీచబుల్, ఒకసారి స్విచ్డ్ ఆఫ్. బస్ స్టాండ్ లో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేంట్రా? ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి రాకుండా ఉండవు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తన్ని భోగపురం తీసుకెళ్ళడం కుదరదు. టైం చూసుకుని నేను తీసుకెళ్తాను. ఏంటి వేషాలు ఇస్తున్నావా? డబ్బులు తీసుకున్నావుగా, గుర్తుందా? నాకు అన్నీ గుర్తున్నాయి. ఎప్పుడేం చేయాలో కూడా చేస్తా కానీ నువ్వు వెళ్ళి ఇంకో అడిగి ఫోన్ చేసి చెప్పి టెన్షన్ పెట్టద్దని. ఫోన్ చేయడికి. పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇంకో పని పంపించు. తొందరగా పంపించరా. గాంధీనగర్ అనుకుంటా. అవును, అదిగో అదే. అరే స్టార్ట్ అయింది. ఎక్కెక్కు. అలా ఇందాక ఒకరు ఎక్కాడు కదా, ఎక్కడ దింపావు? ఎస్కే లాడ్జ్ అండి. ఆడికి 2 ఫోటోలు అంటే పంపి గొల్లు గడి గోలెట్టేస్తున్నాడు. నీకు దండం పెడతాను పదక్క. రే, ఆ పిల్ల మరీ లేతగా ఉందరా. పిచ్చి పిచ్చి పనులేం చేయకే. మా అక్క అంతే, ఏదో మాట్లాడుతూ ఉంటుంది. తినలేదేంటి? భోగాపురం ఎందుకు వెళ్ళాలి? భోగాపురం అదేమనుకోలేదు. మా అక్కేదో పొరపాటు పడింది. మన ఇద్దరం ఇవ్వాలే మొదటిసారి కలుసుకున్నామని మా అక్కకు తెలియదు. నేను వెళ్ళాలి మురళి, బస్ స్టాండ్లో దింపే. అప్పుడేనా? లేదు, నేను వెళ్ళాలి. నన్ను బస్ స్టాండ్లో దింపే. నువ్వేం తినలేదు కూడా. పర్లేదు, తిన్నాకెళ్ళచ్చులే. ఆకలి లేదు మురళి. అరే చెప్తున్నా కదా, తిన్నాకెళ్ళిగానులే. నేను ఇంటికి వెళ్ళాలి మురళి. తిన్నాకెళ్ళిగాను. కూర్చో 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 కూర్చో. ఇప్పుడు ఏంటి? నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాలి అంతేనా? సత్య 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 ఇది చూడు. ఇప్పుడు నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాలి అంతేనా? సరే, నేను తీసుకెళ్తాను. కొంచెం సేపట్లో మనం వెళ్ళిపోదాం, సరేనా? ఈ రోజు కోసం మనం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం చెప్పు. ఇలా వెళ్ళిపోతా అంటావు ఏంటి? వదులు మురళి, తక్కువ మురళి. సత్య నా మాట విను.
వదులు మురళి, నొప్పిగా ఉంది. నొప్పిగుందా? మరి ఎందుకులా నన్ను గింటేస్తున్నావు? కొంచెం సేపట్లో వెళ్ళిపోదాం అని చెప్పాను కదా. కొంచెంసేపట్లో వెళ్ళిపోదాం అని చెప్పాను కదా. సత్య సత్య అది కాదు, ఒకసారి సత్య నా మాట విను. సత్య సత్య ఒక వదులు మురళి. సత్య ఎందుకంత భయపడుతున్నావు? సత్య సత్య వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్తున్నాను కదా. సత్య మళ్ళీ ఏమైంది? మళ్ళీ సేమ్ ప్రాబ్లం. చిన్న ఎస్కేలో చెక్కడ ఆ రైట్లో. కొంచెం వెళ్ళిపోదాం అని చెప్తున్నాను కదా. ఏంటి కొరుకుతున్నావు? ఎక్కడోడు అరిస్తే చంపేస్తాం. ఎక్కడుందిరా? చెప్పురా తనిది. అదేమైతే నీకేంట్రా? అదేమన్నా నీ చెల్లెలా? ఎవరా మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఫైట్ జరుగుతుంది, చూస్తావా? ఎవరు రానిచ్చారా వీళ్ళ లోపలికి? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకా? ఈ ఏరియా సిఐ దాస్ తెలుసా? నెంబర్ ఇవ్వమంటావా? చెప్పరా, తను ఎక్కడ తెచ్చావా? చెప్పండి రా. చెప్పరా నా కొడుక.
సైదులు ఉన్నావా? డోర్ తీ. తలుపు తీ సత్య. సత్య తలుపు తీ. నువ్వు తీయకపోతే తలుపు విరగొట్టేస్తే చెప్తున్నా. భయపడకు, నీకేం కాదు. ఇంకా రీఛార్జ్ చేయండి. అన్న 99 రీఛార్జ్ కొంచెం అర్జెంట్ అన్నా. ముందు అడిగి చేసింది నెంబర్ చెప్పమ్మా. 9247 0033. ఎప్పుడైనా ఆటో కాల్ ఫోన్ చేయండి, వెనకాల నెంబర్ ఉంది. వాడి ఫోన్ నాకు దొరికినప్పుడు ఓ కాల్ వచ్చింది. హలో మురళి, సత్య ఊర్లో దిగిందా లేదా? ఇప్పుడు నీతోనే ఉందా? చూడటానికి ఎలా ఉంది? బాగా కిడతాయా మనకి? ఆ భోగపురం సెట్టుగాడు ఆగలేకపోతున్నాడు. నిన్నే ఆవు అనవే మురళి, చెప్పింది వినిపిస్తుందా లేదా? అప్పుడే వాడి ప్లాన్ ఏంటో అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. ఏమంటోంది? ఓకేనా? ఏది ఓసారి ఫోన్ తనకివ్వు. మాట్లాడు. హలో. హలో, హాయ్. నా పేరు వసుంధర. నీ పేరేంటి? ఓ అమ్మాయిగా ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడుండి ధైర్యం చెప్పడం ఈజీగానే ఉంటుంది, కానీ నీ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇదంతా ఒక యాక్సిడెంట్ అనుకో. ఏంటి, ఏం మాట్లాడావు? సరే, ఓసారి ఆర్కి ఫోన్ ఇవ్వు. చెప్పు. చెప్పండి సార్, ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? తనకేమవుతుందా అని చాలా టెన్షన్ పడ్డారుగా. అసలు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే చూడలేవే, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్కి. జాబ్ రాకపోతే నా మొహం కూడా చూపించొద్దన్నా? రే వసు, కాఫీరా? జాబ్ దే ఉందిలే, వచ్చినప్పుడు వస్తుంది. ముందు నువ్వు వచ్చి వెంటనే చూడాలనిపిస్తుంది. ఏమైనా తింటావా? మొహమాట పడకు, ఏంటో చెప్పు. నన్ను ఒకసారి బీచ్కి తీసుకెళ్తారా? సరే బ్రదర్, బీచ్.
చాలా నమ్మావు కదా వాడిని. ప్రేమను మర్చిపోగలం, కానీ ప్రేమించిన వాళ్ళు చేసిన మోసాన్ని మర్చిపోలేం. చిన్నపిల్లవి, నీకు తెలీదు, కానీ అసలు ప్రపంచం ఇలాగే ఉంటుంది. ముసుగేసుకుని రోజు చూసే వాళ్ళని నమ్మలేం. ఇక మొహం కూడా తెలియకపోతే చాలా కష్టం. జీవితంలోకి కొత్త మనుషులు, కష్టాలు వస్తూ పోతూనే ఉంటాయి. అదిగో ఆ సముద్రంలోని అలల్లా. తడబడితే మనల్ని వాటితో తీసుకెళ్ళిపోతాయి. గట్టిగా నిలబడితే అవి అలా వెచ్చల్లిపోతాయి. బస్ టైం అవుతుంది, వెళ్దామా? ప్రతి పరిచయం ప్రమాదాన్ని మోసుకొస్తుందని కాదు, ప్రతి స్నేహం మోసంతోనే ముగుస్తుందని లేదు. కానీ ప్రతి 2 రోజులకి సత్య లాంటి అమ్మాయి పేపర్లో న్యూస్ అవుతోంది. మన చేతిలోని ఫోన్లు ఇంకా స్మార్ట్ అవుతున్నప్పుడు మనం ఇంకెంత స్మార్ట్గా ఉండాలో చెప్పండి.